కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లూబియింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు టీ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు. హస్తినాలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు. తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాదు హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటన్నిటిపై హైకమాండ్ తో మాట్లాడతానని మీనాక్షి నటరాజన్ మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలు తెలంగాణలోని కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలోని అధిష్టాన పెద్దలకు కలిసి తెలంగాణ క్యాబినెట్లో తమకు చోటు కల్పించాలనేటటువంటి డిమాండ్ను కూడా వారి ముందు పెట్టబోతా ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనేటటువంటిది ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసి సీఎంని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా భేటీ అయి వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు మంత్రులను కూడా కలిసి విన్నవించుకున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్తో సైతం భేటీ అయి వినతి పత్రం అందజేశారు. పూర్తి స్థాయిలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుంచి కావచ్చు, అలాగే మీనాక్షి నటరాజన్ నుంచి కూడా సానుకూలంగా స్పందించారు అనేది కూడా వారు మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఆ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు రిప్రజెంటేటివ్గా ఉంటారు. వారి సమస్యలు సామరస్యంగా పరిష్కరించడానికి వారికి ఒక రిప్రజెంటేటివ్గా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యేను మంత్రి చేసినట్లయితే బాగుంటుంది, అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు ఎస్సీ సామాజిక వర్గం మాల కులమైనటువంటి ఎస్సీలోని మాల చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాగా, మరోవైపు మాదిగ ఉపకులంగా ఉన్నటువంటి మోచి కులానికి సంబంధించిన దామోదర రాజనరసింహ ఉన్నారు. అయితే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఎస్సీలలో మాదిగ కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి అత్యధికంగా జనాభా తెలంగాణలో ఉంది. కాబట్టి ఆ ప్రజలకు ప్రాతినిధ్యంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు గెలిచారు. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకటి మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కాగా, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, వారితో పాటుగానే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్, అలాగే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉండగా, అయితే ఇటీవల బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సైతం కలుపుకొని ఓవరాల్గా 6 కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించినా అందరం సంతృప్తిగా ఉంటాము అనేది కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చేరుకున్నారు. ఇవాళ లేదా రేపు కూడా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్లు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని కలిసి మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది.
మాదిగ సామాజిక వర్గానికి ఉన్నటువంటి అనేక సమస్యలు ఆ ప్రజల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించేందుకు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రివర్గంలో ఉంటే గనక సామరస్యంగా పరిష్కారం అవుతాయి ఆ సమస్యలు అనేది కూడా వారు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో దాదాపు 18% మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా వారికి ప్రాతినిధ్యంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ పట్ల మాదిగల్లో మంచి సానుకూల స్పందన వస్తుంది. అదేవిధంగా థ్యాంక్ యూ రాజు.